కర్ణాటకలో ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేటువంటి బిల్లుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడం, ఆ తర్వాత వెనక్కు తగ్గడం కూడా జరిగింది. సో దీనిపై మాట్లాడదాం. శ్రీవర్ధన్ గారు, మామూలుగా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ముఖ్యంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు పెట్టుబడులు రావడం కాదు, ప్రైవేట్ సంస్థలు రావడం కాదు, మన వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అన్నటువంటి పెద్ద చర్చలు జరిగాయి. సో కర్ణాటకలో అక్కడ ఇంప్లిమెంట్ చేశారు, అంటే లోకల్ గా స్థానికులుగా ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బిల్లు తీసుకురావడం, నిన్న వెనక్కి తీసుకుంటున్నటువంటి లోకల్ బిల్లుకు ఆ ప్రకటన కూడా చేశారు, వెనక్కి తీసుకుంటున్నామని. దీంట్లో మేడం 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, గ్లోబలైజేషన్ అయినటువంటి ఈ సందర్భంలో అంటే దేశంలో ఎవరు ఎక్కడ కాదు, ప్రపంచం అంతా కూడా చాలా చిన్న విలేజ్ అయిపోయింది ఇప్పుడు. అయితే దీనికి ఏ ఉద్యోగాలు ఎక్కడ వరకు కటాఫ్ చేయాలనేది ఆ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, లేకపోతే దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు దానికి కొన్ని కండిషన్స్ అనేది పెడతా ఉంది. సో ఒక స్కిల్డ్ లేబర్ అనేది స్కిల్ ఎంప్లాయ్ అయితే ఉన్నారో దానికి లోకల్ అనే పరిమితి అనేది మనం పెట్టలేదు. కానీ అన్స్కిల్డ్ కొంత ఉంటారు. ఇప్పుడు చాలా ఫ్యాక్టరీలో ఇవాళ మేము చూస్తా ఉన్నాం, షాద్ నగర్ నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక వాడ. సో అక్కడ ఉన్నటువంటి ఈవెన్ అంటే అవుట్ సోర్సింగ్ అనేది బయట నుంచి ఎట్లున్నానంటే, ఒక స్కిల్ లేబర్ బీహార్ నుంచి, యూపీ నుంచి, గుజరాత్ నుంచో ఇంకోటి నుంచి వచ్చినా ఇబ్బంది ఉండట్లేదు. ఈవెన్ గాడు కూడా యూపీ నుంచి వచ్చే, లేకపోతే లోపల జాడు కొట్టేటోళ్ళు యూపీ నుంచి వచ్చి, లేకపోతే చిన్న చిన్న అకౌంట్ అంటే గుమ్మస్తాగిరి చేసే వాళ్ళు కూడా ఇలా వచ్చినప్పుడు దీని మీద ఏంటంటే ఒక స్థానికుల్లో యువకుల్లో ఒక ఆందోళన అనేది జరుగుతా ఉంది. సో ఇది ఒక సున్నితమైనటువంటి అంశం. అంటే నేనేమంటున్నా, దీనికి ఒక మ్యాండేటరీగా 75% లోకలే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనం కూడా ఈ రోజు పెద్ద చర్చ జరుగుతుంది. సో మన వాళ్ళు ఇవాళ అమెరికాకు పోతా ఉన్నారు. సో అమెరికాలో అక్కడ కూడా ఒక చర్చ జరిగినప్పుడు మన ఇండియన్స్ ను వెళ్ళగొట్టాలన్నప్పుడు మన అందరం ఏమనుకుంటా ఉంటాం, బాధపడతా ఉంటాం. లేకపోతే మన దగ్గరికి బెంగళూరు వాళ్ళు వస్తారు. మన యొక్క తెలంగాణ వాళ్ళు ఇలా ఐటీ ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అనేక మంది విద్యార్థులు బీటెక్లు చదివి దేశంలో అనేక ఐటీ కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు. సో ఇది ఒక సున్నితమైన అంశం. సో ఎక్కడ అంటే ఒక 4th క్లాస్ ఎంప్లాయ్ అంటే లేబర్ లో ఏదైతే ఉందో ఈ కేటగిరైజేషన్ ఆఫ్ లేబరు, సో స్కిల్ అనే దాంట్లో దీన్ని చేసి ప్రభుత్వము దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది ఒక అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి చాలా సున్నితమైన అంశము. ఇది రెచ్చగొట్టేటువంటి అంశాలు కాదు. గతంలో కూడా చూసాం, ముంబైలో దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద బీహారు, యూపీ వాళ్ళు ముంబై అంతా. శ్రీవర్ధన్ గారు, ఇంత సున్నితమైన అంశం అయినా కూడా విపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటిది ఎందుకు తీసుకురారు, మన వాళ్ళకే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు అన్నటువంటిది పదే పదే ప్రస్తావనకు తీసుకొచ్చిన గత సందర్భాలు ఉన్నాయి కదా. ఎస్, నేను ఏమంటున్నా మేడం, దీంట్లో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్కో కంపెనీ షాద్ నగర్ లో ఉంది. ఈ నాట్కో కంపెనీలో ఫార్మసీ చేసిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో దీనికి ఒక మెరిట్ ఉంటది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు వచ్చినా ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అదే నాట్కోలో ఒక 4th ఎంప్లాయ్ ఉంటారు. అంటే ఒక క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నీవు నార్త్ ఇండియన్ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక ఇబ్బంది వస్తుంది. సో ఆ ప్రాంతంలో ఏదైతే ఆ యొక్క ప్రాంతంలో జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని ఆ ప్రాంతంలో నుండి ప్రజలు స్వీకరిస్తున్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా అంటే ఆ స్కిల్ ఉన్నటువంటి. శ్రీవర్ధన్ గారు, ఈ విమర్శ కూడా చేసుండే, అంటే పై ఉద్యోగాలన్నీ వాళ్ళు తీసుకొని ఏదో చిన్నవి అరకొరవి 4th క్లాస్ ఉద్యోగాలు అక్కడ పడేస్తారు అని చెప్పేసి ఉద్యోగాలు అంటే ఇవి వచ్చినాయి అని చూపించినటువంటి సందర్భాలు లేవు ఉన్నాయి. అంటే దానికి ఏంటంటే ఒక ఎంప్లాయీకి సపోజ్ 70% మెరిట్ ఉండాలి అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఒక 90% వచ్చింటది. ఓ లోకల్లో ఒక బీ ఫార్మసీ చేసిన స్టూడెంట్ 80% వచ్చింటది. సో అట్లాంటప్పుడు ఆ కంపెనీ యొక్క రూల్లో 80% వచ్చినా 90% కన్నా ఈ లోకల్ ఉన్న 80%, నీకు కావాల్సిన 70% స్కిల్. సో అలాంటి సందర్భంలో కూడా లోకల్ కు సంబంధించిన యూత్ కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో దీన్ని తెలంగాణలో కూడా చాలా దగ్గరలో స్థానికమైనటువంటి ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు అవకాశం ఇవ్వాలనేది ఒక బలమైన డిమాండ్ ఉంది. సో ఈ డిమాండ్ కు అనుగుణంగా ఏంటంటే ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన విధానంతో ఇలా ఎక్కడ ఏ ఫ్యాక్టరీల ఈ యొక్క అంటే అడ్మినిస్ట్రేషన్ గా అంటే తనిఖీలు చేసే సిస్టమ్ కూడా లేదు. అంటే నిబంధనలు ఉన్నా కూడా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ప్రభుత్వాలు వాస్తవం కూడా దాంట్లో విఫలమైతా ఉన్నాయి. సో వాటిని కరెక్ట్ చేసినప్పుడు అది కరెక్ట్ అయినప్పుడు అంటే నేను ఒక చిన్న ఈ మధ్యలోనే రాకేష్ ఒకటే ఈ మధ్యలోనే షాద్ నగర్ లో ఒక గ్లాస్ ఫ్యాక్టరీలో దాదాపు 8 మంది చనిపోయారు. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఫ్యాక్టరీలో ఈ లోకల్ గా ఉన్నట్టు దాంట్లో ఎవరైనా లోకల్ ఎంప్లాయీస్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క వర్క్ అవర్స్ కూడా పెంచారు.
8 hours చేయాల్సింది 12 hours చేయించుకుంటున్నారు. సో అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పని చేస్తారు, ఉత్పత్తి పెంచుతారు, మాకు లాభం జరుగుతుంది అని ఒక శ్రమ దోపిడీ కూడా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రభుత్వం యొక్క పాలసీ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క ఫ్యాక్టరీలో తర్వాత ఉద్యోగాల్లో కొంత స్పష్టంగా చేస్తే బాగుంటుంది. రాకేష్ గారు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి, అంటే ఏవైతే అమలు కావో వాటిని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతాయని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో మనకు స్పష్టం చేసింది. ఎందుకంటే ఈవెన్ దో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది పాంచనాయలో కూడా ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి, లేకపోతే రిజైన్ చేసి రావాలనే దాన్ని కూడా తుంగలో దొక్కింది. కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది ఒక జూట మాట అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే మేడం, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఏదైతే స్థానికత, ఎస్ తప్పకుండా ఆ స్థానికత చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లను మనం పటిష్టం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఏరియాలో అంటే నేను పెద్దపల్లి, మా పక్క పంట FCI వచ్చింది, మొన్ననే ప్రధానమంత్రి గారు ఓపెన్ చేసి పోయారు. ఆ ప్రధానమంత్రి గారు ఓపెన్ చేసిన దాంట్లో కనీసం అక్కడ ఎంప్లాయ్ ఎవ్వరు కూడా, దాంట్లో ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ లో ఒక 10 to 15% కూడా మా ప్రాంతం వాళ్ళు లేరు, అసలు తెలంగాణ వాళ్ళే లేరు, తెలుగు వాళ్ళే లేరు. మొత్తం కూడా బీహార్ నుంచి యూపీ నుంచి వచ్చేసారు అక్కడికి FCI. అక్కడ కనీసం బస్తాలు మోసే ఉద్యోగాలు కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, బొగ్గు బ్లాకులు కొన్ని ప్రైవేటైజేషన్ చేశారు మేడం. ఆ బొగ్గు బ్లాకుల వల్ల అవుట్ సోర్సింగ్ ఇచ్చిన దాంట్లో కూడా జార్ఖండ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు. మా బొగ్గేమో మా కాడికి తవ్వుతారు, ఇది ఓపెన్ కాస్ట్ మైన బొందలగడ్డలేమో మా ప్రాంతంలో అవుతాయి, మా పెద్దపల్లి జిల్లాలో అవుతాయి, మా పెద్దపల్లి ప్రాంతంలో అవుతాయి, కానీ దాని ఉద్యోగులు ఎవరు ఉండవు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అసలు మాకు నోటిఫికేషన్ ఇచ్చి ఎవరన్నా ఉద్యోగం చేస్తారా అంటే చేస్తామో చేయమో చెప్తారు కదా, లేకపోతే ఆ స్కిల్డ్ పర్సన్ ఉన్నాడా లేదా చెప్తారు కదా. ఇవన్నీ ఒకటి కంపెనీల విషయానికి వస్తాయి. ఇంకా ఐటీ సెక్టర్కి వస్తే ఆల్రెడీ 7 నెలల నుంచి చూస్తున్నాం, ఒక్కొక్క కొత్త కంపెనీ అయితే రాలేదు మేడం, కంపెనీలన్నీ వెనక్కిపోయినాయి. ఆల్రెడీ నేనేమంటున్నా అంటే ఐటీ కంపెనీలు అన్ని కూడా ఈరోజు హైదరాబాద్ కు వచ్చినటువంటి గొరిల్లా గ్లాస్ తో సహా ఏది తీసుకున్నా గానీ, అది యాపిల్ ఫోన్ సంబంధించి తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, ప్రతి ఒకటి పెరంబదరుకు పోయింది, ఒకటి చెన్నై అంటే మన ఏది కర్ణాటక పోయింది, ఇట్లా అన్ని కంపెనీలు కూడా మళ్ళీ ఎనికిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేనేమంటున్నా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆల్రెడీ మనకు కూడా పెట్టిరు, ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు, ఆ దిశగా అడుగులు వేశారు కదా. ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ నిలుపుదల అంటే వాళ్ళది. ఇప్పుడు అక్కడ చేసినవి ఇక్కడ చేస్తే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు కర్ణాటక ఎగ్జాంపుల్ గా తీసుకొని, ఎన్నికల టైంలో కూడా కర్ణాటక అక్కడ ఉచిత బస్సు ఇస్తుందని అవి చూసి మోసపోకండి. ఇక్కడ ఇటువంటివి అయితే ఖచ్చితంగా కర్ణాటకకి తెలంగాణకి ఇంటర్లింక్ అయితే చాలా విషయాలు ఉంటాయిగా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మేము ఇద్దరం కూడా అన్న కావచ్చు, లేకపోతే శ్రీహర్ చరణ్ కావచ్చు, నేను కావచ్చు, చరణ్ కావచ్చు, మేమంతా గ్రామాల నుంచి వచ్చి, ఈ గ్రామాల నుంచి వచ్చినప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, దానిలో డివైడ్ చేయర్రి, ఇండస్ట్రీస్, ఐటీ సెక్టరు, లేకపోతే అక్కడ ఉన్న స్థానికత ప్రామాణికంగా ఇండస్ట్రీస్ అన్నిట్లల్లా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టెక్నికల్ పర్సన్ కావాలనుకోండి, నువ్వు ట్రైన్ చేయి, 1 year లో అయిపోతాడు. ఐటీఐలో జాయిన్ అయితే ఎలక్ట్రీషియన్ అవుతాడు, వాడు ఫిట్టర్ అవుతాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు అది డిక్లేర్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఒక కంపెనీ ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు ఎంతమంది టెక్నికల్ పీపుల్ అవసరమో వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, అసలు ఉత్పత్తి ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే, ఫర్ సపోజ్ ఇంతకుముందు అన్న ఒక మాట అన్నాడు, ఇప్పుడు అక్కడ రియాక్టర్ పేరు చచ్చిపోతే మరి లోకల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళంతా లొల్లి చేస్తారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అన్నిట్లలో కూడా ఏం చేస్తారు, నాన్ లోకల్స్ తీసుకొచ్చి వాళ్ళు ఎంతమంది చనిపోయారో కూడా డిక్లేర్ చేస్తలేరు, వాళ్ళ శవాలను అట్లానంటే పంపించేస్తారు. ఇట్లా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. దిస్ ఆర్ నాట్ ఎ గుడ్ ఫర్ టుమారో ఎన్విరాన్మెంట్. కాబట్టి మనం ఏమంటున్నాం, స్థానికత ప్రామాణికంగా ఉంటానే, స్థానికత వాళ్ళకు ఏదైతే ఉన్నదో అక్కడ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరూ ఫుల్ఫిల్ అయిన తర్వాత మీకు సరైనటువంటి స్కిల్డ్ పర్సన్ దొరకలేదంటే, అంటే వాళ్ళ కొర్రీలు పెట్టదు, స్కిల్డ్ పర్సన్ దొరకలేదన్నప్పుడు మీరు తీసుకోవడం వేరు. అసలు ఈ మనం టెక్నికల్ గా ఈ లా తీసుకురావాల్సిన అవసరమే లేదు. కంపెనీలు కరెక్ట్ ఉంటే ఈ రోజు డైరెక్ట్ దొరుకుతాయి కదా మనకు ఉద్యోగాలు. గతంలో ఆల్విన్ వాచ్ కంపెనీ ఉండే, మూసేసారు గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఎవరు ఉంటుండే, మొత్తం తెలంగాణ బిడ్డలు ఉంటుండే, ఐడిపిఎల్ ఉంటుండే, ఎవరు ఉంటుండే, తెలంగాణ బిడ్డలు ఉంటుండే. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కర్ణాటకలో బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు మీద వెనక్కి తగ్గడం అంటే కర్ణాటక ప్రజల్ని మోసం చేసినట్టే. నువ్వు తీసుకున్న స్టాండ్ మీద నువ్వు నిలబడలేకపోయినావు అంటే కాంగ్రెస్ విధానాలు అన్ని కూడా ఇంత లోపభూయిష్టంగా ఉంటాయని చెప్పేసి మేము చెప్తున్నాం. రైతు రుణమాఫీ చెప్పారు, ఒకటే మేడం, రైతు రుణమాఫీ చెప్పారు. రుణమాఫీ చెప్పడం అంటే రైతు రుణమాఫీ చేస్తే కానీ
రైతు బంధు ఎక్కువడతామని చెప్పేసి అదే కదా మళ్ళా అంటే దానికి ఇట్లనే ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అని. కాబట్టి నేనేమంటున్నానంటే చరణ్ గారు ఈ రోజు చరణ్ గారు మాకు చేయాలన్న ఉద్దేశం ఉంది, కానీ అంటే మామూలుగా అక్కడ ఏమైనా చేశారు అంటే నెక్స్ట్ తెలంగాణలో అటువంటి ఇంప్లిమెంటేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే గతంలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానికులకు ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి, పర్టికులర్గా 75% అన్నటువంటి విధంగా గతంలో ఎన్నికల టైంలో కూడా మీరు మాట్లాడారు. నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఎత్తుకున్నటువంటి టైంలో అయితే ముఖ్యంగా అక్కడ ఒకసారి చేశారు, వెనక్కు తగ్గారు. సో ఇక్కడ కూడా అటువంటి ఇంప్లిమెంటేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇందుకు మేము వెనక్కు తగ్గాం కానీ మాకు చెయ్యాలనేదే ఇంట్రెస్ట్ అని చెప్పేటువంటి ప్రయత్నంగానే ఉంటున్నాయా ఇవి? ఎందుకంటే ముందు స్కిల్ డెవలప్ చేయడం ఇంపార్టెంట్, ఆ తర్వాత అటువంటి బిల్లులు ఏమైనా తెస్తే వర్కౌట్ అవుతుందేమో. మేడం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కూడా లోకల్ వాళ్ళకు 70% రిజర్వేషన్ ఇవ్వాలా, 50% మేనేజ్మెంట్ ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి వారు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతాం అనుకున్న సందర్భంగా ప్రధానంగా ఐటీ కంపెనీ నుంచి వ్యతిరేకత రావడంతో ప్రశ్నని బ్రేక్ చేసిన సందర్భం మనం చూసినాం. అదే తరుణంలో లోకేష్ ఏకంగా మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి ఆయన ఎమ్మటి ట్వీట్ చేసిండు. అంటే చూడు ఎట్లుంటది, కర్ణాటకలోనేమో వాళ్ళ ఆ వివాదం జరుగుతుందో లేదో, మీకేమన్నా ఇబ్బంది ఉంటే రండి మా రాష్ట్రానికి రండి, మీ వైజాగ్ లో అన్ని ఫెసిలిటీస్ కేరళ కూడా ఆఫర్ చేసింది, ఏపీ ఒక్కటే ఇంకోటి మేడం ఇప్పుడు అమర్రాజు బ్యాటరీస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ సహకరించకపోతే తెలంగాణకు వచ్చి ప్లాట్ పెట్టారు. ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ లో కాంపిటీషన్ యుగంలో ఉద్యోగాలు కల్పించే దానిలో భాగంగా ప్రతి రాష్ట్రం ఒక్కొక్క వ్యూహంతో ముందుకు పోతా ఉంటారు. ప్రధానంగా గ్లోబలైజేషన్ లో భాగంగా ఎందుకంటే ఐటీ కంపెనీలు ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ కంపెనీలని మెట్రో నగరాలకు వస్తా ఉన్నాయి కాబట్టి కొంత ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ప్రత్యేకంగా చర్చలు చేసిన తర్వాత వాళ్ళు స్కిల్ లేబర్ గా తయారు చేసిన తర్వాత మాత్రమే దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ముందస్తుగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చర్చలు చేయకుండా నిర్ణయం తీసుకుంటే కర్ణాటక రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాణక్యుడే చాలా స్పష్టంగా చెప్పిండు, ప్రజల నుంచి ఒక మంచి నిర్ణయం మంచి నిర్ణయం అయ్యి ఉన్నప్పటికీ కూడా ప్రజలు వ్యతిరేకించిన దాని విషయంలో కొంత ఫుల్ స్టాప్ పెట్టి చర్చించిన తర్వాత మాత్రం నిర్ణయం తీసుకునే ప్రభుత్వాలు మనగడ కొనసాగిస్తాయి. కాబట్టి ఆ దిశగానే అది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, నిపుణులు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అంటే పెట్టుబడిదారులు మేడం కాబట్టి ఆ దిశలో వాళ్ళతో చర్చ చేయకుండా రైతాంగంతో చర్చ చేస్తా ఉన్నాం. రైతు కూలీలు కావచ్చు, రైతులు ఏ విధంగా రైతాంగం చర్చ చేస్తాం. ఏం మార్చట్లేదు ఎందుకంటే చర్చించకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు ఇబ్బంది. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు అయితే వాళ్ళతోని, వీళ్ళకి రైతులకు కావాలంటే వాళ్ళతోని చర్చించిన తర్వాత డిసిషన్ వస్తే వర్కౌట్ అవుతుంది అనేది చరణ్ గారి ఉద్దేశం. మీరు కూడా మిస్ చరణ్ సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తుండా అపోజ్ చేస్తుండా? నెంబర్ 1. నెంబర్ 2 తర్వాత అరే 1 మినిట్ మేడం, 1 మినిట్ చరణ్, నేను ఏమంటున్నా అంటే మీరు కూడా ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టారు కదా, చేస్తారా చెయ్యరా? ఈ రెండు చెప్పకుండా మీరు అదంతా కూడా గోల్ తిప్పితే ఎట్లా? ఆయన ప్రకారం చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని చెప్తారేమో. కావచ్చు లోకల్లో ఉన్నట్టు అందరితో మాట్లాడి ఎవరికి నష్టం జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు కాపాడే ప్రయత్నం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు. ఎందుకంటే చర్చలు చేయకుండా అనవసరంగా చేయడం మూలంగా నేను కర్ణాటక కొంత ఇబ్బంది అయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఉన్నట్టు హైదరాబాద్ అంటే గ్లోబలైజేషన్ ఐటీఆర్ ప్రాజెక్ట్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నప్పుడు నిరుద్యోగం తక్కువ చేయాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ రంగం మీద ఆధారపడే పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి వారిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏ దిశగా ప్రయాణిస్తే బాగుంటుందని చెప్పేసి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఫైనల్ గా మేడం ఇది అదంటున్నా. ఇప్పుడు అక్కడనో ఒకటి ప్రజలకు ఇచ్చినామని ఒక హామీ తీసుకున్నా అని రెచ్చగొట్టే విధానమే గాని ఎందుకు తీసుకునేటప్పుడు ప్రభుత్వానికి తెలియదా? ఇలా సిద్ధరామయ్య ఒక సీనియర్ ముఖ్యమంత్రి, మరి ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ రియాక్షన్ వస్తుందని తెలియదా? ఇలా బెంగళూరు ఎలా డెవలప్ జరిగింది, ఐటీ ఉత్పత్తిలో లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. దీంట్లో కేటగిరైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలా ఒక ఫ్యాక్టరీకి, ఒక ఐటీ ఇండస్ట్రీకి లేకపోతే రకరకాల కేటరైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను షాద్నగర్ చెప్పిన ఎగ్జాంపుల్ లో ఈ రోజు ఫార్మా ఇండస్ట్రీ ఉంది, అక్కడ ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దీంట్లో స్కిల్ ఒక 50% ఒకటి కేటగరైజ్ వైజ్ గా డివైడ్ చేయడము, ఎక్కడ అంటే ముఖ్యంగా స్థానికులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు,
ఇవి మాత్రమే కాకుండా ప్రభుత్వానికి ప్రైవేటుకు సంబంధించినటువంటి అంటే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఒక ప్రత్యేకించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఇటువంటి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, ఈవెన్ బిల్లులు తెచ్చినా కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీవర్ధన్ గారు, రాకేష్ గారు అండ్ చరణ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.